ఈ రోజు కాకి హంసలా మాట్లాడుతుందేంటి? కాక నిన్నటి వరకు నా మీద విషయం చెమ్మింది, ఈ రోజు తన వెంట మాటలేమో తేనె పలుకుల్లో వస్తున్నాయి. ఆ విషయంగానే నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను. అండ్ దాంతోపాటు నీకోసం నీ ఫేవరెట్ రసమలై కూడా తీసుకొచ్చాను. నీకింకా గుర్తుందా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేం మర్చిపోలేదు తెలుసా? నీ ఫేవరెట్ కలర్ పర్పుల్, రైట్? నీ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ బ్రెడ్ పకోడా. అండ్ నా ఫేవరెట్ దుపట్టా షాప్ ప్రేమ్ దుపట్టా షాప్. షాప్ పేరు అదే కదా? నాట్ బ్యాడ్ రోహిత్, నువ్వు ఈరోజు నిజంగా నన్ను ఇంప్రెస్ చేసేసావు. కానీ నాకు అసలు సర్ప్రైజింగ్ గా లేదు, ఎందుకంటే నాకు ముందు నుంచి తెలుసు వీడికి నువ్వు తప్ప వేరే ఏ లైఫ్ పార్ట్నర్ ని కోరుకోలేదని. ఏంటి నర్మదా ఆంటీ, మీరు కూడా తన జోక్స్ ని వెనకేసుకొస్తున్నారా? ఒక నిమిషం. ఇలా జోక్ అనేసి నా ఫీలింగ్స్ ని జోగా తీసుకోమాకు. అయినా నువ్వు పెళ్లి చేసుకోవడానికి తొందరపడిపోయావు, లేదంటే ఇక్కడ పిల్లాడు నీకోసం జీవితాంతం ఎదురు చూడడానికి సిద్ధంగా ఉండేవాడు. ఏంటి ఇంకా నవ్వుతూనే ఉంటావా? ఈ రసమలై ఎవరు తింటారు? ఇలారా, తినిపిస్తాను. రాఘవ్, నాన్న ఎందుకు అక్కడే నిలబడిపోయావు? ఇక్కడికి రా. లేదమ్మా, నువ్వు మెడిసిన్ వేసుకున్నావో లేదో చూద్దామని వచ్చానంతే. నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కోసం వెళ్ళాలి, నీతో తర్వాత నాన్న మాట్లాడతాను. ఒక్క నిమిషం. నేను రాఘవ్కి రసమలై తినిపించొస్తాను. రాఘవ్ ఆగండి, రాఘవ్ ఆగండి. మీరు 2 నిమిషాలు ఆంటీతో మాట్లాడి వెళ్ళొచ్చుగా. అవసరం ఉంది అనిపించలేదు. నేను జస్ట్ అమ్మ మెడిసిన్ వేసుకుందో లేదో చూద్దామని వచ్చానంతే. ఐఎమ్ షూర్ నువ్వు అమ్మ మెడిసిన్స్ ఇచ్చేసి ఉంటావని. బ్రేక్ఫాస్ట్ ఆకలేదు. నాకు తెలిసి నేను వెయిట్ పెరిగిపోతున్నట్టున్నాను, డైటింగ్ చేయాలి. డైటింగ్ రేపటి నుంచి చేసుకోండి, ఎందుకంటే రోహిత్ ఈ రోజు రసమలై తీసుకొచ్చాడు అండ్ నాకు తెలుసు మీరు దీన్ని అస్సలు కాదు అనలేరని. నువ్వు నీ మైండ్ అక్కడే వదిలేసి వచ్చావా ఏంటి? నేను చెప్పాను కదా నాకు ఆకలిగా లేదు అని. అండ్ నువ్వు నాకు ఈ రోడ్ సైడ్ రసమలై తినిపించాలనుకుంటున్నావా? రోడ్ సైడా? ఇది రోడ్ సైడా? ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది. మీకు రసమలై తినడానికి ప్రాబ్లం ఏం లేదు. మీకు ప్రాబ్లం ఏంటంటే ఈ రసమలై రోహిత్ తీసుకొచ్చాడు అని. అండ్ ఇన్ఫాక్ట్ ప్రాబ్లం ఏంటి అంటే రోహిత్ ఇక్కడికి నర్మదా ఆంటీని కలవడానికి వచ్చాడు అని. కమాన్ రేఖ, నేనే చిన్నపిల్లవాడిని కాదు. మీరు పిల్లాడి రాఘవ్. నర్మదా ఆంటీ విషయానికి వచ్చేసరికి మీరు చిన్నపిల్లాడైపోతారు. అండ్ మీరు ఇది యాక్సెప్ట్ చేసి తీరాలి. రోహిత్ ఆవిడ జీవితంలో ఉన్నాడు అండ్ ఎప్పటికీ ఉంటాడు కూడా. సరే అయితే వెళ్ళి అతనితో పాటు ఈ రసమలై తిను. తను ఇదంతా నీకోసమే తీసుకొచ్చాడు కదా, వెళ్ళు. రాఘవ్ రాఘవ వాళ్ళ అమ్మ ఈ ఇంటికొచ్చిన తర్వాత రేఖ ఇంకా రాఘవుల బంధం కొంచెమైతే బలహీనపడింది కదా మిస్ మేడోనా? నువ్వెప్పుడు అవకాశాల కోసం చూస్తూ ఉంటావుగా రేఖని ఇబ్బంది పెట్టడానికి. ఇదే సరైన సమయం. రేఖ పుండు మీద వెళ్ళి కారం చల్లు. ఉప్పు కూడా కానివ్వు.